వెల్కమ్ టు మెగా టీవీ ఆఫ్ ద రికార్డ్. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో మాటల యుద్ధం ముదిరింది. కుమ్మరి మొల్లం కూత దగ్గర తెలుస్తుంది అన్నట్లు అసెంబ్లీ వేదికగా అధికార ప్రతిపక్షాల మధ్య సెటైర్లు, సవాళ్లు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా సిద్దిపేట అజయ శక్తి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విసిరిన సిద్దిపేట సవాల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అసలు హరీష్ రావు ఎందుకు అంత ఆగ్రహంగా ఉన్నారు? బడ్జెట్ సాక్షిగా ప్రభుత్వంపై ఆయన గుప్పించిన విమర్శనాస్త్రాలేంటి? తెలంగాణ రాజకీయాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అటు అసెంబ్లీ లోపల, ఇటు బయట అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్నట్లుగా సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు పీక్ స్టేజ్ కి చేరింది. తెలంగాణ రాజకీయ క్షేత్రంలో సిద్దిపేట అంటేనే ఒక సెంటిమెంట్. అక్కడ హరీష్ రావును ఢీకొట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయితే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. ఎంత ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాలేరు అని తేల్చి చెప్పారు. అంతేకాదు, సిద్దిపేట గడ్డపై తనను ఓడించాలని చూస్తున్న సీఎంకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. వేరే ఎవరినో పంపడం కాదు, దమ్ముంటే రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి తనపై పోటీ చేయాలని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. హరీష్ రావు వ్యాఖ్యల వెనుక ఉన్న అంతరార్థం ఒకటే. సిద్దిపేట గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎప్పుడూ ఎగురుతూనే ఉంటుందని, అక్కడ తనకున్న పట్టును ఎవరూ కదిలించలేరని స్పష్టం చేశారు. సిద్దిపేటలో హరీష్ రావు బలం ముందు మరెవరూ నిలబడలేరనే ధీమా ఆయన మాటల్లో కనిపించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న తీరుపై హరీష్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. సభను నిర్వహించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కనీసం మరో వారం రోజుల పాటు సమావేశాలను పొడిగిస్తేనే అన్ని అంశాలపై సమగ్ర చర్చ సాధ్యమవుతుందని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని హరీష్ రావు గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కాని హామీలుగా మిగిలిపోయాయని విమర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో వినూత్న నిరసన తెలిపారు. చెవిలో పూలు పెట్టుకుని వచ్చి ప్రభుత్వం ప్రజలను ఎలా మోసం చేస్తుందో వివరించారు. నిరుద్యోగుల విషయంలో కూడా ప్రభుత్వం మాట తప్పిందని హరీష్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన నియామకాలతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న నోటిఫికేషన్లు అత్యల్పమని, ఉన్న ఉద్యోగాల లెక్కల్లో కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాల పెంపు మరియు మహిళా రిజర్వేషన్లను తమ పార్టీ స్వాగతిస్తుందని హరీష్ రావు స్పష్టం చేశారు. మహిళా సాధికారత కోసం గతంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. సామాజిక వర్గాల అభివృద్ధి నిధుల వినియోగంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించిన నిధుల్లో చాలా తక్కువ శాతం మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. వివిధ కార్పొరేషన్లకు కేటాయించిన నిధులు సరైన విధంగా వినియోగించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లలో రజక ఫెడరేషన్ కు 386 కోట్లు పెట్టి 1 కోటి మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. నాయి బ్రాహ్మణులకు 280 కోట్లు పెట్టి 30 లక్షలు మాత్రమే ఖర్చు చేశారన్నారు. 300 కాపులకు 100 కోట్లు కేటాయించి 1 రూపాయి ఖర్చు చేయలేదన్నారు. కృష్ణ బలిజ 100 కోట్లు కేటాయించి 1 రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు. ఆర్య వయసులకు 25 కోట్లు కేటాయించి 1 రూపాయి ఖర్చు చేయలేదు. కానీ బీసీ కార్పొరేషన్ కు 1370 కోట్లు పెట్టి 6 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఎస్టీ కార్పొరేషన్ కు 2730 కోట్లు పెట్టి 52 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కు 5403 కోట్లు పెట్టి 74 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. డీలిమిటేషన్ అంశంపై హరీష్ రావు స్పందించారు. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం వంటి నిర్ణయాలను తమ పార్టీ స్వాగతిస్తుందని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం పంపిన పార్టీ కూడా బీఆర్ఎస్ఏనని గుర్తు చేశారు. ఆ గ్యారంటీలు నిజంగా అమలు చేసి ఉంటే తమ పార్టీ ప్రశంసించేదని కూడా అన్నారు. బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచిందని, అందుకే నిరసనగా బడ్జెట్ పత్రాలను చించామని తెలిపారు.
ఉద్యోగాల విషయంలో కూడా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల ప్రకారం కేవలం కొన్ని వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిగాయని ఆయన గుర్తు చేశారు. ఏరు దాటిన దాకా ఓడమల్లన్న, ఏరు దాటాక బోడమల్లన్న అన్న చందంగా కాంగ్రెస్ తీరు ఉందని హరీష్ రావు విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికలపై ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్లు తమ పార్టీ స్వాగతిస్తుందని, అసలు మహిళా బిల్లు కోసం అసెంబ్లీలో తీర్మానం చేసిన ఘనత కేసీఆర్ గారిదేనని గుర్తు చేశారు. హరీష్ రావు మాటలు కేవలం విమర్శలు మాత్రమే కాదు, ప్రభుత్వ వైఫల్యాలపై వేసిన పదునైన బాణాలు. ముఖ్యంగా బడ్జెట్ కేటాయింపుల్లో వెనుకబడిన వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ఆయన లెక్కలతో సహా నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి విసిరిన సిద్దిపేట సవాల్ తెలంగాణ రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. కాలం కలిసి రాకపోతే కట్టే పామై కరుస్తుంది అన్నట్లు హామీలు నెరవేర్చకపోతే ప్రజలు కూడా అదే తీర్పు ఇస్తారని హరీష్ రావు హెచ్చరించారు. బడ్జెట్ పత్రాల దహనం నుంచి సిద్దిపేట సవాల్ వరకు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాయి. అభివృద్ధి పనుల్లో వేగం లేదని, సంక్షేమ నిధులు మూలన పడ్డాయని ఆయన చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా సమాధానం ఇస్తుందో చూడాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి విసిరిన సిద్దిపేట ఛాలెంజ్ రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతుందో వేచి చూడాల్సిందే.